హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో పుల్లని మామిడికాయతో పులిహోర అయితే చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగుందండి. మనకి మామిడికాయ సీజన్ కదండి, మామిడికాయతో బోల్డ్ వెరైటీస్ అయితే చేసుకోవచ్చు. ఇలాగ ఒక కాయనైతే తీసుకోండి, పుల్లని మామిడికాయని తీసుకున్నాక తొక్క తీసేసుకుని ఇలా తురుముకుని ఉంచుకోవాలి. పోపు అయితే రెడీ చేసేసుకున్నామండి. ఒక కళాయి పెట్టుకుని నూనె వేడెక్కేలోపు రైస్ని కూడా వండేసుకుని పక్కన పెట్టుకోవాలి. తక్కువ రైస్ తీసుకుంటే మామిడికాయ పులిహోర అనేది మనకి పులుపు సరిపోవాలి కదండి, అందుకని తక్కువ రైసే తీసుకోవాలి. నేనైతే 2 కప్పుల రైస్ అయితే తీసుకున్నానండి. ఇలాగ పోపు వేగిపోయాక తురుమును కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇది మనకి వేగిపోయాక ఆయిల్ అనేది సపరేట్ అయిపోద్ది. అప్పుడు కొంచెం సాల్టు, కొంచెం పసుపు, కొద్దిగా పసుపు కూడా వేసేసుకుని మళ్ళీ ఒక్కసారి బాగా కలిపేసుకుందాం. రైస్లో అయితే మొత్తంగా వేసేసుకుందాం. వేసేసుకున్నాక మనకి మామూలు పులిహోరలాగా అయితే తినకూడదండి. ఇది కాసేపు అలాగే వదిలేయాలి. ఒక పావు గంట సేపు వదిలేస్తే పులుపు అనేది రైస్కి బాగా పడుతుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా కలిపేసుకున్న పులిహోరని అయితే ఒక పావు గంట సేపు ఉంచేసుకుని తింటే మరి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. బై ఫ్రెండ్స్.